ఇప్పుడైతే 'శివ' సినిమా గురించి మనం ఒక చరిత్రగా చెప్పుకుంటాం కానీ, ఆ రోజుల్లో ఆ లైవ్ నడిచిన విధానం అంటే 'శివ' సినిమా కథ సెట్టింగ్‌కి వచ్చే ముందు జరిగినటువంటి పరిణామాలన్నీ చాలా ఆసక్తికరంగా, ఉడుకునెత్తులతో యుద్ధం చేసే ఒక సైనికుల్లాగా నడిచిందని చెప్పాలి. ఎందుకంటే పూర్తిగా అంతవరకు సినిమా పరిశ్రమలో ఒక అసిస్టెంట్ దర్శకుడు, ఒక సహాయ దర్శకుడు అంటే దర్శకుడికి చెప్పు చేతల్లో ఉండేవాడు. నిర్మాతకే అనుకూలంగా ఉండేవాడు. ఎప్పుడు ఆ సినిమాలో ఆ దర్శకుడు బిజీ అవుతాడో, ఎక్కడ ఛాన్స్ దొరుకుతుందో ఆ రోజు మనం సినిమా చేయాలని ఎదురు చూస్తూ కొన్ని ఏండ్ల పాటు సహాయ దర్శకత్వం చేసే రోజులు ఆ రోజుల్లో ఉన్నాయి. అలాంటి దాన్ని బ్రేక్ చేస్తూ అంతకుముందు ఎక్కడా సహాయ దర్శకత్వం కూడా చేయనటువంటి రామ్ గోపాల్ వర్మ సినిమా ఫీల్డ్‌కి వస్తానే, ఆయనతో కూడా వచ్చిన బ్యాచ్ అందరూ కూడా ఇటువంటి రికార్డుని బ్రేక్ చేసి అలాంటి మొనాటిని ఖండాలు నరికినటువంటి వాళ్ళే. చూడండి, ఇప్పుడు 'తేజ' ఉన్నారు డైరెక్టరు. ఇప్పుడు కూడా ఆయన మాట్లాడుతుంటే ఒక సినిమా పరిశ్రమ మోసధోరణిని ఛేదించినట్లు ఉంటుంది. అదేవిధంగా మనకు జేడి చక్రవర్తి మాట్లాడుతుంటే అసలు ఈ సినిమా పరిశ్రమలో ఇలాంటి క్యారెక్టర్స్ ఉంటాయా అనిపిస్తుంది. అంటే బ్రేక్ చేయడమే లక్ష్యంగా పనిచేసినారా అనేంత ఇదిగా. ఇక మన చిన్న యాక్ట్ ఉండేవాడు. ఇలాంటి వాళ్ళు ఎంతోమంది, శుభలేఖ సుధాకర్ కావచ్చు, ఆమని కావచ్చు, ఏకంగా నాగార్జున కావచ్చు, ప్రతి ఒక్కరి మైండ్ సెట్ని మార్చినటువంటి, అంతకుముందు ఉన్నటువంటి సినిమా చరిత్రను పూర్తిగా మార్చినటువంటి ఒక మంచి ప్రోడక్ట్, ఒక సెన్సేషనల్ ప్రోడక్ట్ అవుతుందని ఆ రోజు వాళ్ళెవరూ ఊహించలేదు. ఉదాహరణకి ఫైట్ మాస్టర్ రాజు ఉండేవారు. ఆయన 'ఖైదీ' సినిమాకి అద్భుతమైన ఫైట్స్ చేసినటువంటి, కంపోజ్ చేసినటువంటి ఫైట్ మాస్టరు. అలాంటి వాడు 'శివ' సినిమాకి ఫైట్ మాస్టర్‌గా వస్తే ఆయన చేసినటువంటి మూమెంట్స్ ఏవి మన రామ్ గోపాల్ వరకు నచ్చకపోతే, చిత్రంగా ఈళ్ళొచ్చి అన్నపూర్ణ స్టూడియోని కొంప కూల్చేసేవాళ్ళు వచ్చినారని చెప్పేసి ఒక నిరాశతో, నిస్పృహతో, కేర్‌లెస్‌తో ఆయన అక్కడి నుంచి తప్పుకున్నప్పుడు రాజు గారి అసిస్టెంట్ ఎవరినో పెట్టుకొని, నాకు కావాల్సిన మూమెంట్స్ ఇలాంటివి, నేను అనుకున్నటువంటిది ఇది, నేను మ్యూజిక్‌ని దృష్టిలో పెట్టుకొని ఈ యొక్క విజనరీని ఆలోచిస్తున్నాను, దీని ప్రకారం మీరు కంపోజ్ చేయండి, కానీ మీకున్నటువంటి రొట్టెకొట్టు రొటీన్ ఫార్ములా నాకు అవసరం లేదని చెప్పంటే, వాళ్ళు కొత్త వాళ్ళు కదా, అవకాశం రావాలనే ఉద్దేశంతో వాళ్ళు అదే విధంగా చేశారు. అంతెందుకు, రైటర్గా తనికెళ్ళ భరణి కూడా ఇందులో కథ ఎక్కడ ఉంది అన్నంత కేర్లెస్గా మాట్లాడితే కూడా ఆ న్యాచురాలిటీ కోసం తనికెళ్ళ భరణి దగ్గర తెప్పించుకోవడం, అదేవిధంగా తనికెళ్ళ భరణికి యాక్షన్ను ఒక మైలురాయిగా నిలిచినటువంటి క్యారెక్టర్ కూడా 'శివ' సినిమాలోనే వచ్చింది. ఏదెత్తుకున్నా 'శివ' అనేది ఒక సెన్సేషన్ క్రియేట్ చేసినటువంటి అంశం. అంతకుముందు మనము 'అంకుశ్' సినిమా చూసినా, 'ప్రతిఘటన' సినిమా చూసినా ఇలాంటి ఫీల్లే కలిగాయి, కానీ అవి కూడా ఒక రొటీన్ ఫార్ములా నుండి ఒక ఎమోషనల్ స్క్రీన్ ప్లే పిక్చర్సే కానీ ఇలాంటి మొనాటిని బ్రేక్ చేసినటువంటి చిత్రాలు కాదు. కాబట్టి ఆ రోజుల్లో ఉన్నటువంటి వ్యక్తులు ఒక దర్శకుడి దగ్గర ఒక దర్శకుడి దగ్గర సంవత్సరాల పాటు సహాయ దర్శకత్వం పనిచేసే లేకుండా అక్కడి నుంచి వచ్చినటువంటి కృష్ణవంశీ ఇలా పుంకాలుగా దర్శకులు గారు ఒక వేవ్ క్రియేట్ చేయడానికి మాత్రము రామ్ గోపాల్ వర్మ అనేవాడు ఆద్యుడని చెప్పాలి. ఈరోజు ఆయన రాజకీయ అభిప్రాయాలు, ఆయన సినిమా అభిప్రాయాలు, ఆయన వ్యక్తిగత పనులు వేరుగా ఉండొచ్చు, కానీ నిజంగా 'శివ' సినిమాని ఒక ట్రెండ్ సెట్టర్గా క్రియేట్ చేయడానికి రామ్ గోపాల్ వర్మ ఎంత ప్రయత్నించాడో, ఆయనకు సహకరించిన నాగార్జున కూడా తెలుగు సినిమా పరిశ్రమకు ఎంతో చేసినాడని చెప్పాలి. అలాంటి బ్రేక్లు క్రియేట్ చేసినటువంటి 'శివ' సినిమా టీం మొత్తానికి మనము అభినందనలు తెలియచేయడం అనేది రాబోయే తరానికి ఒక ఇన్స్పిరేషన్ లాంటిది. థ్యాంక్ యూ. నేను ఈ సినిమా గురించి, అందులో ఉన్నటువంటి యాక్టర్ల గురించి, అటువంటి సెన్సేషన్ అంశాల గురించి చెప్పినాను కాబట్టి మీకు నచ్చినట్లయితే దానికి సంబంధించి లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ. విశ్వనాథరెడ్డి.